మీకా 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరన్నా మైక్లో చదివిన సహాయం చేయను. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రిని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ యొక్క పుస్తకాన్ని మీకా భక్తుడు రాశాడు. ఈ మీకా ప్రవక్త అష్షూరు సామ్రాజ్యంలో ఆ కాలంలో పరిపాలిస్తున్న యూదా రాజులు యోతాము కానీ ఆహాబు కానీ హిజ్కియా కాలంలో అతను పనిచేసినట్లుగా, అలాగే మరి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పేర్లు అయితే ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా, ఆర్మేనియా ఆ ప్రాంతాల్లో ఆయన ఉన్న కాలాన్ని బట్టి సుమారు 8వ శతాబ్దంలో ఆయన మరి ప్రవక్తగా ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర ప్రకారం మనకు తెలుస్తుంది. సుమారు క్రీస్తుపూర్వం 740 నుంచి 700 సంవత్సరం కాలంలో ఆయన ఉన్న ప్రవక్త. ఎందుకంటే బైబిల్లో ఏది రాయబడినా ఏ ప్రవక్త గురించి చెప్పినా అది ఒక చరిత్ర. ఎందుకంటే మనకు చరిత్ర ఆధారముగానే బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా మనకు రాయబడి ఉంటాయి. అందుకని అది సుమారు ఆ ప్రాంతాల్లో టిగ్రీస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో మరి ఈ యొక్క మీకా ప్రవక్త తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన ఈ మాట్లాడుతున్నాడు. ఏమన్నంటే అక్కడ, ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధికి నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించున, వేల కొలది పొట్టేలు వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషము కలుగుజేయన, నా అతిక్రమకే నా జ్యేష్ఠపుత్రుని ఇత్తున, నా పాప పరిహారమునకే నా గర్భఫలమును ఇస్తానా. ఏమి తీసుకువచ్చి నేను ఆయన రుణం తీర్చుకుంటాను. నిజమే, ఎందుకంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ ఈ దినమందు కూడా దేవుడు నిజంగా ఎన్ని కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తున్నప్పుడు మరి దేవుడు కూడా కృతజ్ఞత మనం చెల్లించాలని ఆయన కోరుకుంటాడు. అందుకని వాళ్ళతో ఎన్ని కార్యాలు జరిగించాడో 3వ వచనంలో మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమన్నాడంటే, నా జనులారా నేను మీకేమి చేసేదని, మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచిందని అది నాతో చెప్పండి. ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించి తిని కదా, దాసుని గృహంలోని మిమ్మల్ని విమోచించి తిని కదా, మిమ్మల్ని నడిపించుటకే మోషే, అహరోను, మిరియామును పంపించింది కదా. నా జనులారా, యెహోవా నీతి కార్యంలో మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలాకు యోచించిన దాన్ని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరము చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసులో ఒక్కసారి తెచ్చుకోండి. మీరు మిమ్మల్ని నష్టపరచాలని కదా బాలాకు ఎన్నిసార్లుగా మీరు బిలాము ప్రవక్తను పంపించి నీ నోటితో ఒక్కసారి వాళ్ళని శపిస్తే వాళ్ళు శపించబడిపోతారు, వాళ్ళు అసలు మామూలుగా లేరు, ఇశ్రాయేలు ప్రజలు వెళతా ఉంటుంటే ఎద్దు పచ్చికి బిడ్డలు మేసినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు, నీవు ప్రవక్తవు కదా, నీవు మాట్లాడితే దేవోక్తులు పలికినట్లుగా ఉంటాయి కదా అని బాలాకు రాజు ఏమంటే బిలాము ప్రవక్తను పిలిపించి, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, నీ నోటితో వాళ్ళని శపిస్తే వాళ్ళు శపించబడిపోతారు, ఎందుకంటే నువ్వు ప్రవక్త, నువ్వు శపిస్తే శపించబడతారు, నువ్వు ఆశీర్రిస్తే ఆశీర్వించబడతారు అని ఎన్నో సందర్భాల్లో కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ఎన్నిసార్లు అయినా సరే వెళ్ళి బ్రతినాడి పెద్దవాళ్ళని పంపించి అధికారులను పంపించి నీ నోటితో వాళ్ళని శపించు అంటే ఈయన మెత్తబడి వెళ్ళి కొన్నిసార్లు దేవుని సన్నిధిని అడుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యించబడిన వారు, వాళ్ళని శపించకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అవునండి, ఎన్నోసార్లు కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఎందుకంటే ఎన్నిసార్లు కాపాడుతున్నాడు. అందుకని వాళ్ళకి సాక్షులుగా ఏముంచాడు అక్కడ చూడండి. అక్కడ 1వ వచనం మీకు అర్థమవుతుంది. అక్కడ యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీ వచ్చి అది ఎవరు సాక్ష్యాలు పెట్టండి, పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరం ఎడబనిము, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు,
వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై పునాదులుగా ఉన్న పర్వతములారా, ఆ, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. చూడండి, పర్వతములను చలనము లేని అక్కడ ఉన్న పర్వతాలకి, అక్కడ ఉన్న ఆ యొక్క ప్రాంతములో భూమికి పునాదులుగా ఉన్న పర్వతాలారా యెహోవా వ్యాజ్యము ఆలకించండి. నిజమే, ఎందుకంటే ఈ లోకంలో దేవుడు కొన్నిసార్లు కొన్నిటి సాక్ష్యంగా పెట్టాడు. అందుకని యెషయా అంటాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు. నేను పిల్లల్ని పెంచి వాళ్ళు నా మీద వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు తిరగబడుతున్నారు ఇవాళ. నిజమే, ఎందుకంటే ఎద్దు తన సామాను ఎరుగుతుంది, గాడి తన సొంతవాని తోటి తెలుసుకుంటుంది. నా ప్రజలు నిద్రపోతున్నారు కదా, వాళ్ళకి ఆలోచన లేదు కదా. నిజమే, ఎందుకంటే నా ప్రజలకు తెలివి లేదు. ఆకాశమా ఒక్కసారి ఆలకించు, భూమి చెవియగ్గు. నిజమే, ఏమి తీసుకొని వచ్చి అనుకుంటున్నారు, ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం మనము. నిజమే, దేవుడు నీ ఎడల నా ఎడల ఎన్ని కార్యములు ఆ రోజే కాదండి, ఈ రోజు వరకు కూడా దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నిజమేనండి, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే ప్రపంచంలో చాలా స్వల్ప జనమైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నిజంగా ఆయన రెక్కల కింద ఆయన వారిని భద్రపరిచినట్లుగా, మనం కాపాడుతున్నట్లుగా మనం స్పష్టంగా మనకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. నిజమే, దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ కాపాడుతున్నట్లుగా ఈరోజు తన బిడ్డలను ఆయన కాపాడుతూనే ఉన్నాడు కదా. ఏమి తీసుకువచ్చి నేను ఆయన దర్శిస్తాను, ఏమన్నాడు అక్కడ, ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, ఏమి తీసుకుని వచ్చి నేను మహోన్నతుని దేవునికి నమస్కారము చేస్తాను. నిజమే, కొన్నిసార్లు మన దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చేమో, కొన్నిసార్లు మనము కానుక కూడా వేయలేని పరిస్థితుల్లో మనం ఉంటామేమో. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రార్థన చేయించుకుందని మనసులో ఉన్న పాస్టర్ గారికి కనీసం ఇవ్వట 10 రూపాయలు కూడా నా దగ్గర లేవు కదా అనుకుని కొంతమంది పాపం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల్లో ఏదైనా నేను ఇవ్వాలి కదా, దైవజనుని పిలిచినప్పుడు కనీసం ఏదన్నా మంచిళ్ళన్నా తాగాల, ఏదన్నా ఇవ్వగలిగిన స్తోమతలో నేను ఉండాలి కదా అన్నట్టుగా జనరల్గా ఆలోచిస్తాం ఎవరైనా. అంటే ఏంటంటే చూడండి, ఏమి చేయగలం ఆయనకి మనం, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగించినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజుకు కూడా ఆయన ఎన్ని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అవునండి, మన కళ్ళ ముందు పెట్టలు రాలినట్టు రాలిపోతున్నారు జనాలు. ఎంతమంది నశించిపోతున్నా సరే, నిజమే, దేవుడు కేవలం ఆయన కృపణ చేత మనల్ని ఆయన ఇంకనూ కాపాడుతున్నాడు. ఆయన దేవుడికి మనము ఏదో ఇవ్వడం కాదు, కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఏమన్నాడు ఆయన, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నిజమేనండి, ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండిరయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను రా, నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు ఆయన. నేను డబ్బులు అడిగినట్టుగా ఉందేమన్నా? మత్తయి సువార్త 10:8 చూడండి. అందుకని 108 కూడా ఇదే నంబర్ పెడతారు. ఫారెన్లో కూడా ఎక్కువగా ఉచిత సర్వీస్ కాబట్టి 108 అంటారు. 10:8 చూడండి ఒకసారి. మత్తయి సువార్త, రోగులను స్వస్థపరచండి, వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా మీరు పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఉచితముగానే మీరు ఇవ్వండి. దేవుడు డబ్బులకి ఎక్కడా కూడా తీసుకుని బాగు చేస్తానని ఎక్కడ లేదండి. మీరు ఉచితముగానే పొందారు కాబట్టి ఉచితంగా మీరు చేయండి అన్నాడు దేవుడు. అంతే. దేవుని యొక్క కార్యములు కొన్నిసార్లు మనము హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమవుతుంది, చిన్న చిన్న దానికి ఇన్ని డబ్బులు అవుతున్నాయో. అసలుకి ముందు నువ్వు అసలు జాయిన్ అవ్వక ముందే నీకు అసలుకి ఫీజుతో పాటుగా టెస్టులకు రాసేలకే నీకు ముందు కళ్ళు 2 బయటకు వచ్చేస్తున్నాయి. ఆ టెస్టులన్నీ కూడా అవ్వాలంటే నీకు అన్ని పరీక్షలు చేసి కానీ వాళ్ళు ముందుకు వెళ్దావు బండి. నిజమేనండి. ఈ రోజున నిజంగా ఎంత హాస్పిటల్కి వెళితే ఎంత ఖర్చో తెలుసా ఈ రోజున. నిజంగా దేవుడు ఉచితముగా మనల్ని బాగు చేస్తున్నాడండి ఆయన. అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యము. ఎన్ని కార్యాలు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీవు అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు ఆయన. నువ్వు అడగటమే. దేవుని ఎలా అడగాలా అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏం చేయాలి, మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలా. నన్ను బాగు చేస్తే నేను నమ్ముకుంటా, నా అప్పులు తీసేస్తే నేను చర్చికి వద్దా,
అసలుకి మనతో దేవునికి పని ఉన్నట్టుగానే మనం బిహేవ్ చేస్తాం కొన్నిసార్లు. మనం లేకపోతే ఆయన బతకలేడేమో అన్నట్టుగా. కొన్నిసార్లు దేవుని అంతగా మనం మనుషులు ఎలా ఉంటుందంటే చులకనగా మాట్లాడుతూ ఉంటారు. లేదండి, దేవుడు ఆయన ఊపిరి నీలో నాలో వదిలితేనే ఈ రోజున నరుడు జీవాత్మగా ఉన్నాడండి. నీలో నాలో ఊపిరి ఉందంటే అది కేవలం ఆయన కృపను బట్టేనండి ఈ రోజున. అవును, యెషయా ఒక మాట చెప్తున్నాడు, 55:1 చదువున్నాను అక్కడ. దప్పికొనిన వారిలారా నేల యుద్ధకు రండి, నేల యుద్ధకు రండి, రోకలు లేని వారిలారా రోకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనము మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రండి. రోకలు లేకపోయినను రోకలు లేకపోయినా ఏమీ ఇయ్యకయే ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. రోకలు లేకపోయినా రా అని అంటున్నాడు అంతే. సందాకు నీ చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలా, దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అన్నాడు. నిజమే, ఎందుకంటే నీవు దేవుని యొక్క వాక్యము నీలో ఎప్పుడైతే నీలో ఫలిసదో నువ్వు నీతి న్యాయము కలిగి నడుచుకునే వ్యక్తిగా చేస్తుంది. నిజమే, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు సొంతం చేసుకుంటావు. దేవుడు ఎప్పుడు నేను పైవాడు గుంచుతాడు తప్ప కిందవాడుగా నేను ఉంచడు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు తప్ప అప్పు తీసినవాడుగా ఉంచడు. దేవుని ప్రేమించే వారికంట ఏం సిద్ధపరుస్తాడో అవి కంటికి కనపడవు, చెవి కనపడవు, మనిషి హృదయానికి. అవునండి, ఆయన అన్నాడు నేల నుండి అంట దరిద్రులను లేవనెత్తాడు, పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడు కూడా ఆయనే. అవునండి, నిన్ను ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ తీసుకెళ్ళి పెడతాడు ఆయనండి. నీ జీవితాన్ని తలకిందలు చేయగలిగిన వాడైతే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము కూడా. మనము దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలు అనుసరించి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా నడుచుకుంటావో భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమన్నాడు అక్కడ? ఆ ఆజ్ఞలను కట్టడం శ్రద్ధగా విని వాటి చొప్పున నువ్వు నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాను. అవునండి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో చేస్తాడో లేదో నువ్వు ఛాలెంజ్గా నువ్వు తీసుకుని నువ్వు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకోకుండా నిన్ను లేవనెత్తాడండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నిజమే, 3వ వచనం కూడా చూద్దాం అక్కడ. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపణ మీకు చెప్తాను. దావీదును ఆ ఇంటోళ్ళు లెక్కగల మాట్లాడాల. అసలు కుమారులను తీసుకురాబోయే అంటే ఆ దావీదుకి అసలు కౌరే పంపల ముందు మిగతా వాళ్ళ అన్నదమ్ములందరూ కూర్చున్నారు, కానీ దేవుడు అంటున్నాడు నేను వీళ్ళని కాదు కోరుకున్నది అన్నాడు. మరి దేవుడు నిన్ను యెషయా కుమారులను వెళ్ళి ఆశ్రయించమని చెప్పాడు కదయా, మరి కుమారులు వీళ్ళేనా ఇంకెవరు ఉన్నారా అని అంటే ఉన్నాడు లేని గొర్రెలు గారి దగ్గర ఉన్నాడు, ఒకడు గొర్రెలు కాసుకుంటున్నాడు అని అన్నాడు. అంటే ఆడు కొడుకు కదా అంటే చూడండి, ఆడేదో గొర్రెలు కాసుకుంటున్నాడులే ఎండక వానక అన్నట్టు అనుకున్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఎప్పుడైతే కౌరంపించి అతను వస్తున్నాడో దేవుడు ముందే చెప్తున్నాడు నేను కోరుకున్నవాడు అతడే. హల్లెలూయా, నేను కోరుకున్నవాడు అతడే. అవునండి, అందుకని కిందకు వెళితే 8వ వచనంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. అది నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరయ్యా. సామాన్యంగా మనుషుల ఆలోచనలు అయితే మంచి మంచి వస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళకేమో కుర్చీల్లో కూర్చోబెడతారు. అంటే మనం చూడండి, మనుషులు కొంచెం మంచి మంచి వస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళతో అయ్యా మీరు కూర్చోండి, కుర్చీ గబగబా తీసుకొచ్చి కుర్చీలో వేస్తాం. అది ఏదో కొంచెం కొంచెం పాత బట్టలు వేసుకొస్తే నువ్వు కొంచెం బయట కూర్చో ప్రార్థన నాకు అన్నట్టుగా, లేదని కింద కూర్చో. నిజమే, అది మనుషుల యొక్క స్వభావం అండి. ఆయన అంటున్నాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అందుకన్నాడు ఏమి తీసుకువచ్చి నేను ఆయన సన్నిధి నేను రాగలుగుతాను అంటే కొన్నిసార్లు మనము ఏదో ఇవ్వాలని కాదు, కానీ దేవుడు అడిగేది ఏంటంటే నిన్ను పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఏం చేయమన్నాడు? నీ దేవుణ్ణి ప్రేమించాలి. నిజమేనండి. అనంత జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట చెప్పాడండి ఆయన. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మితి లేదు,
ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి కూడా శాపదేశపు రాణి లాంటి వాళ్ళు వచ్చి కూడా నీ గురించి విన్నదానికన్నా అసలు చూసి నాకు అర్థమైందని చెప్పిన సాక్ష్యం చెప్పిన నిజంగా అలాంటి సొలొమోను గారు ఒక మాట చెప్పాడండి. ఆయన నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏమన్నా తెలుసా? 5వ అధ్యాయంలో ప్రసంగి 1వ వచనం చూడండి ఒకసారి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఏం చూసుకోమంటాండి? బట్టలు చూసుకోమని చెప్పలేదండి అక్కడ. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట అది బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మొదట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే ఎక్కడైనా ఇంట్లో మనం ఏదైనా గొడవ పడినట్లుగా కానీ ఏదైనా ఇంట్లో కొంచెం తేడాగా ఉంటే వాటన్నిటి విషయంలో కూడా ముందు మన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, ఇంకో చోట రాశాడు, నీ కానుక అర్పించే ముందు కూడా నీ సహోదరుడితో సమాధాన పడి అప్పుడు అర్పించు అన్నాడు. ఎందుకంట? దేవుడు నాకు ఇచ్చేస్తే నాకు ఏదో ఆశీర్వాదం ఇచ్చేస్తాను బాక అనుకోబాక, ముందు అక్కడ గోప మీద కొట్టొచ్చావు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి నువ్వు సారీ చెప్పిరా. మీ ఆవిడ అక్కడ కులుకులు ఏడుతూ ఉందో, నువ్వేమో ఇక్కడికి వచ్చేసి బుర్రగొక్కుంటా ఆలోచిస్తా ఫోన్లో ఇక్కడి నుంచి మెసేజ్లు పెడుతున్నావు నువ్వు, సారీ 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 అని. ఇక్కడి నుంచి కాదు, ముందు ఏం చేసి రావాలి? వెళ్ళి గోప మీద కొట్టొచ్చావు, వెళ్ళి ఉప్పు ఎక్కువైందనో ఎలా ఏదో కారం ఎక్కువైందనో వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి ఏం చేసి రాను? వెళ్ళి సమాధానం పడొచ్చి అప్పుడు నువ్వు కానికయ్యి. లేకపోతే నేనేదో ఇస్తున్నాను కదా నాకేదో ఆశీర్వాదం వచ్చేస్తా అనుకోబాక. నిజమేనండి. అందుకని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోమన్నాడు? ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అవునండి. ఇంకొక చోట రాయబడిన మాట కూడా చూపిస్తాం మీకు. లూకా సువార్త 18వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఎవరి ప్రార్థన అక్కడ విన్నాడో కొంచెం ఎగ్జాంపుల్గా అక్కడ చెప్తున్నాడు. 11 నుంచి 14 దాకా. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చూసారు, ఇక్కడ ఇద్దరు గురించి ప్రభు పరిసయ్యుడు గురించి సుంకర గురించి చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రార్థనకే వచ్చారు. మరి ఇద్దరికి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమంటారంటే ఒకళ్ళ వాక్యాలు వల్లిచ్చేస్తున్నాడు ఒక ఆయన. ఆయన ఏమన్నాడు? దేవా నేను చోరుని కాదు, అన్యాయసుని కాదు, వ్యభిచారుని కాదు, ఇంకా పైగా ఈడ్లాగా అంటే చూడండి తన మనసులో ఏముంది? తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈలోపు సుంకర సరే మొత్తానికి ప్రార్థన అయిపోయింది, ఆమేన్ అనంగానే మళ్ళెట్టాడు ఇంకో ఆయన. ఎవరైనా? సుంకరి. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అంటే తన హృదయమంతటితో, ప్రభా పాపిని ప్రభా, నీ సన్నిధికి రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించని ఆకాశము తట్టు కన్నులెత్తడానికి కూడా ధైర్యం అనేది చాలక. చూడండి, తను ఎవరితోనూ పోల్చుకోలేదు అక్కడ, తను ఎవరిని కంపారిజన్ చేయలేదు అక్కడ, తనకు తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాక్యంలో స్పష్టంగా ఏం రాయబడిందంటే, తన్ను తాను తగ్గించుకునేవాడంట హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏం చేస్తాడు? అంటే మన ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా చెప్పండి? అంటే మనం ఎప్పుడూ కూడా నేనేదో చేస్తున్నాను నేనే కనబడాలన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు ఆయన తగ్గించుకున్నాడు. అందుకని ఆయన గురించి చెప్పండి, దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎలాగ ధరించుకున్నాడు? శిష్యులు పాదాలు కూడా కడగటానికి ప్లేట్లో నీళ్లు పోసుకొచ్చి తువాలతో తుడుస్తూ వాళ్ళ పాదాలు కూడా కడుగుతూ ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆయన ఎవరైనా? దేవుడండి. ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఎంతగా తగ్గించునంటే యోగ్యత లేని మన జీవితాల్లో
మానవులను కూడా ఎంతగా ఆయన ప్రేమించాడంటే ఒక రోజున శిష్యులందరూ అలా కూర్చోబెట్టి ఒక్కొక్కరు పాదాలు అలా కడుగుతూ ఉంటుంటే పేదరికైతే నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, అసలు నువ్వు ఏంటి నా పాదాలు కడగటం ఏంటయ్యా? లేదులయ్యా, నేను కడగపోతే నాలోతో నీకు పాలు ఉండదయ్యా అన్నాడు. మళ్ళా ఆఖరిలో అన్నాడు ఆయన, నేను ఎలా చేశాను మీరు కూడా అలాగూ చేయండి. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడు? హెచ్చింపబడతాడు. నిజమేనండి. లూకా 11:39 కూడా ఒకసారి చదువునాను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను, అది మీ అంతరంగము దోపుతోను చెడుతనముతో ఏముంది అంటే మీరు ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? గిన్నెయు అంటే పళ్ళెమును వెలపల శుద్ధి చేస్తున్నారు. నిజమే కదా? అంటే చూడండి, బయట ప్రక్కన బాగానే కనపడుతున్నారు కానీ లోపల ఏముంటుంది? ఎందుకంటే దేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు. ఎందుకంటే దేవునికి కనబడంది అంటూ సృష్టిలో ఏదీ లేదండి. ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకని నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మొదట నువ్వు మంచిగా స్నానం చేసావని కాదు కానీ, దానికోసం కాదు కానీ, మొదట నీ ప్రవర్తన జాగ్రత్తగా నువ్వు చూసుకో. అవునండి. ఎందుకంటే ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు కాబట్టి ఆ మాట అంటున్నాడు అక్కడ. 42-44 దాకా కూడా చూద్దాం అక్కడ. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగురనను. చూసారా ఏమన్నాడు? అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరులు అగ్రపీఠములను సంత వీధుల్లో వందనాలు మీరు కోరుతున్నారు, ప్రాముఖ్యతను మీరు కోరుకుంటున్నారు. మీరు ప్రాముఖ్యతను కాదు కోరుకోవాల్సింది. అందుకనే కొన్నిసార్లు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రభు మనకు నేర్పేది ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు ఏం చేస్తాడంట? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనము లోపల శుద్ధి ఒకటి చేసుకోవాలి. లోపల సామాన్యంగా దేవుని మందిరానికి వచ్చేది ఏంటంటే, వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడేది మన బాహ్య స్వరూపము కన్నా అంతరంగ స్వభావాన్ని మార్చుకుంటానికి వస్తాం. అంతరంగములో ఉన్న మురికి అది ఎవరికి కనపడదు. దాని విషయంలో మనము, ఎందుకంటే అంతరంగాన్ని మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయాలు పరిశీలించే దేవుడు కాబట్టి, దావీదు వలె నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు అని మనం పరీక్షించుకోవడానికి దేవుని మందిరానికి వస్తాం. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏదో ఇవ్వటం కాదు. దేవుడు అడిగేది ఏంటి? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. నిజమేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకాలో ఇంకొక మాట ఉంది, 16-15 కూడా చదువునా. మీరు మనుషులు ఎదుట నీతివంతులని అనిపించుకుని వారు గాని దేవుని మీ హృదయములను ఎరుగును. దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది, మనుషులలో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. ఏంటంటే దేవుని దృష్టికి అది ఎలా ఉంటుంది అంటండి? అసహ్యం అంటండి. మొన్న ఒక చోట ఈ మధ్య సంఘ పెద్ద ప్రార్థనకు రావట్లా. సరైన 1 వారం చూశాడు ఆయన, 2 వారాలు చూశాడు, ఇక 3వ వారం మొత్తానికి వెళ్తే పాస్టర్ గారు వస్తాలండి అంటున్నాడు కానీ కదుతులా. ఏంటా అని చెప్పేసి అడుగుదామని పర్సనల్గా తెలిసిన వాళ్ళని అడిగితే, ఆయన నేను 70 సిమెంట్ కట్టలు ఇచ్చాను, కనీసం నా పేరు పిలిచి పలానా ఆయన 70 సిమెంట్ కట్టలు ఇచ్చారు కాబట్టి మరి వారిని వారి కుటుంబాన్ని చెప్పండి దేవుడు అంట. అంటే నిజం ఇచ్చే మనసు మంచిదే, ఇవ్వాలి. మనం ఇచ్చేది కూడా ఎవడది ఇస్తాం? ఆయన ఇచ్చిందంటేనే ఇస్తాం, అంతేనా? దేవుడు కాలు చేయి బాగుండబట్టే ఏదో పని చేసుకోగలుగుతున్నాం, దేవుడి ఆరోగ్యం బట్టే మనం డ్యూటీ చేసుకోగలుగుతున్నాం, ఏదో పని చేసుకోగలుగుతున్నాం. దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచే మనం దేవుడికి ఇస్తున్నాం. మనం ఏదో మనకి ఎక్కడి నుంచో కొట్టుకు రావట్లేదు కదా. ఆయన మనసు ఎలా ఉంది? నేను 70 సిమెంట్ కట్టలు ఇస్తే నా పేరు అసలుకే సంఘంలో చదవలేదు మా పాస్టర్ గారు, అసలుకి అదే ఇంకో సంఘానికి వెళ్తే ఈ పాడికి నన్ను మొట్టమొదట పక్కనే కూర్చోబెట్టుకుని కుర్చీ వేసి సంఘ పెద్దగారు అన్నట్టుగా నాకు మంచి సహాయం ఇస్తారు ఆయన. మరి ఈ చర్చిలో పాస్టర్ గారు
అంటే ఈ చర్చి కాకపోతే మా ఊళ్ళో 10 సంఘాలు ఉన్నాయి ఏంటంట, అలిగేసాడంట. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషుల్లో ఏదో కోరుకుంటారంటే ఘనత. ఏం కోరుకుంటారు? ఘనత. దేవుడు మనకి ఏం చెప్పాడంటే, నీ కుడి చేత్తో వచ్చింది, ఎడం చేత్తో ఎవ్వరికి చలియకూడదు. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలి. నా పేరు చెప్పలేదు పాస్టర్ గారు, అసలుగా నా పేరు ఎంత కష్టపడ్డాను, అసలుకి ఎవడన్నా ఒక్కడొచ్చాడో తొంగి చూడలేదు, నేను కాబట్టి. అంటే కొన్నిసార్లు మనం ఎప్పుడు అలా అనుకోకూడదండి. నువ్వు లేకపోయినా నేను లేకపోయినా ఆయన పని ఎప్పుడు ఆయనే జరిగించుకుంటాడు. ఆయన పని ఎప్పుడు ఏది ఆగదండి. దేవుడిచ్చిన అవకాశం ఉండి ఆరోగ్యం ఉండి మనకి ఏదన్నా కొంచెం దేవుడు ఆ మనసు ఇస్తే అది దేవుడు నీ బ్లెస్సింగ్ కోసమే ఇచ్చావు. ఎందుకంటే దేవుడు 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా దీవించి దేవుడు అండి ఆయన. ఒక్కసారి మనం చూస్తే హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమైపోద్దండి అక్కడున్న బాధలు, అక్కడున్న పరిస్థితులు, వాళ్ళ ఏడుపులు, అక్కడున్న పరిస్థితి చూస్తుంటే ప్రభువా నిజంగా ఏమి చేసి నీ రుణం తీర్చుకుంటాను ప్రభువా, వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇచ్చిన రుణం తీర్చుకోలేనయ్యా, నా జ్యేష్ఠ పుత్రుని కూడా ఇచ్చినా నేను రుణము తీర్చుకోలేను. ఎన్ని కార్యాలు దేవుడు, ఎంత దేవుడు ఆరోగ్యం ఇచ్చి మనకి ఈ రోజున, ఎంత క్షేమస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ రోజున. కొన్నిసార్లు ఎప్పుడూ కూడా అక్కడ అందుకని అంటున్నాడు ఇక్కడ, దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటండి, ఇది అసహ్యంగా ఉంటుందంటండి. నిజమేనండి. అందుకని దేవుడు ఒక చిన్న మాట చెప్పాడు అక్కడ, మార్కు సువార్త 12 అధ్యాయం చూడండి ఒకసారి, 41 నుంచి 44 దాకా చదువు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూసారా, ఇంకా చదువు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో, ఎక్కడి నుంచి చేసిందంటే తమ లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని కూడా చెప్పాను. అంటే చూడండి, ప్రభు ఒక రోజు నా కానుక పెట్టి దగ్గర అలా కూర్చున్నారంట. ధనవంతులైన వాళ్ళు అనేకులు ఏం చేస్తారంటే విశేషంగా వాళ్ళకున్న ద్రవ్యము వాళ్ళు దానిలో కట్లలా వేస్తున్నారు. దానిలో ఆ రోజుల్లో బంగారం వెండి కాబట్టి ఉండొచ్చు. కానీ పేదవరాలు వెదవరాలు వచ్చంట 2 కాసులు వేస్తే ఆయన తన శిష్యుల్ని పిలిచి అంటున్నాడంట, కానుకపెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఏంటో తెలుసా, మనుషులకి కలిగిన దానిలోనే ఇస్తాం. మనకు 10 లక్షలు ఉంటే 1 లక్ష ఇవ్వటం గొప్ప ఏం కాదు. కానీ ఆమెకి ఏం లేదంటే రేపటికి జీవనం ఇంకా ఎంటాకి వండుకుంటాకి కనీసం దోసకాయ ఎండి షాప్ తెచ్చుకుంటాకన్నా డబ్బులు లేవు, ఆమెకి ఏం లేవు. రేపు ఎట్లా బతుకుతుంది అన్నది ఆలోచన లేదు ఆమెకి. కానీ ఆ విశ్వాసం ఏంటి తెలుసా, దేవుడే చూసుకుంటాడు అంతే. నాకున్నది దేవుడికి ఇస్తున్నాను, దేవుని చేతులకు అప్పగిస్తున్నాను, దేవుడు దాన్ని ఎలా నన్ను ఆశీర్వదిస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే శిష్యులతో ఆ మాట చెప్పాడంటే ఏంటంటే, ఆమె హృదయం ఎరిగిన దేవుడు, ఆమె పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, అందుకని వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు కూడా వేసినని చెప్తున్నాను అంటున్నాడు. అంటే తనకు మొత్తం జీవనం అంతా కూడా వేసేసింది, ఏమి ఉంచుకోలేదంటండి. చూడండి, ఎందుకంటే విశ్వాసం అనేది కొన్నిసార్లు చాలా ముఖ్యమైనదండి. నిజమేనండి. దేవుని సన్నిధిలోకి వచ్చి తను ఎప్పుడైతే అలాగ విశ్వాసంతో తను ఇచ్చినప్పుడు నిజంగా గొప్ప ఆశీర్వాదం అండి. ఇన్ని కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు జరిగిస్తే వాళ్ళు అంటారంట, ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, ఏమి తీసుకొచ్చి మహోన్నతుని దేవునికి నేను నమస్కారం చేస్తాను, దహన బలులనా ఏడాది దోళ్ళనా నేను ఏం అర్పిస్తాను. కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, నేను దేవునికి ఏదో నేను ఇవ్వాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఇవ్వగలిగిన మనసు కూడా దేవుడు ఇస్తేనే వస్తుంది. అది కూడా చేయగలిగిన మనసు ఉన్నప్పుడే చేయగలుగుతాం, తప్ప చేయలేమండి ఇంకొకళ్ళు ఎప్పుడు కూడా. దేవుడు కొంతమందిలో ఆ హృదయాన్ని పెడతాడండి. నిజమే, అది ధన్యత.
ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు నాకు ఇది ఉంటే ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఆ మనసు, ఇచ్చే మనసు గొప్పది ముందు.